ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని విద్యార్థి నాయకుడు కోట దుర్గారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం విద్యార్థి నాయకుడు కోట దుర్గారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆలోచనలతో ఎన్ఎస్యుఐ ఏర్పడిన విద్యార్థి సంఘమని, దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల కోసం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఈ సంఘం తయారు చేసిందని పేర్కొన్నారు. విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జెండా ఆవిష్కరణతో పాటు మెటీరియల్ పంపిణీ కూడా, ఏదైతే జాబ్స్ కోసం ప్రిపరేషన్ అవుతారో వాళ్ళ మెటీరియల్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కోట దుర్గారాజ్ గారు అయితే ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో వారి సమక్షంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఎన్ఎస్యుఐ ఫార్మేషన్ డే రోజు తీసుకోవడం జరిగింది. ఎన్ఎస్యుఐ అనేది 56 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారి ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ విద్యార్థి సంఘం అనేక యూనివర్సిటీలలో, కాలేజీలలో కమిటీలు ఏర్పాటు చేసుకుని అనేక విద్యార్థి సంఘాలు ఆనాటి అనేక మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ అని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. 56 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల పాటు అనేక విషయాలలో దేశంలో ఉన్న ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఈ రాష్ట్రం, ఈ కులం, ఈ మతం అని లేకుండా విద్యార్థికి ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎన్ఎస్యుఐ ముందుండి కొట్లాడుతూ వచ్చింది. ఆ కొట్లాటనే మేము కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఈ దేశానికి సంబంధించిన సంవిధానాన్ని కాపాడే విషయంలో కానీ, మనువాదుల ఏదైతే దాడులలో కూరుకుపోతున్న విద్యార్థులని బయటికి తెచ్చే విధానంలో కానీ, వాళ్ళ సమస్యల మీద కొట్లాడే విధానంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి నాకు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి నేను ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి వరకు 12 సంవత్సరాలు, పదుల సంఖ్యలో కేసులు, 100లకు పైగా కార్యక్రమాలు, డిటెన్షన్లు, హెరాస్మెంట్స్ అన్ని ఎదుర్కొని కేవలం మా ఒక్క తండ్రి ఒక డైలీ వేజ్ లేబర్ సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగా నేను విద్యార్థి రాజకీయాల్లో జాయిన్ అయ్యి ఈరోజు కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు అయినానంటే అది కేవలం ఎన్ఎస్యుఐలోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి అండగా ఎన్ఎస్యుఐ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై హింద్, జై సంవిధాన్. రోజు ఎన్ఎస్యుఐ 56వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం, మనకు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం మనకు చాలా గర్వకారణం. 1971 ఏప్రిల్ 9 రోజు ఆవిర్భవించిన ఈ ఎన్ఎస్యుఐ అనేక ఉద్యమాలు చేసి ప్రతి ఒక్క దాంట్లో విద్యార్థుల సమస్యలపై పోరాడి కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ప్రతి నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల సమస్యల పక్షాన ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ప్రతి ఒక్క విషయంలో విజయం సాధించడంలో ఎన్ఎస్యుఐ ముందుంటుంది. ఎన్ఎస్యుఐ అనేది ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఎన్నుకునే ఒక సిస్టమ్ ని ఫాలో అవుతూ ఎన్ఎస్యుఐలో నాయకులను తయారు చేసే ఒక ఎన్ఎస్యుఐని మనం ఫ్యాక్టరీగా మనం చూసుకుంటున్నాం. ఒకటి, ఎన్ఎస్యుఐలో నేను గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నేను నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో మేము ముందుండి పోరాటం చేసినాం, అసెంబ్లీ ముట్టడి చేసినాం. ప్రతి ఒక్క సమస్యల్లో ఎన్ఎస్యుఐ ముందుండి పోరాడింది. కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానం దాన్ని ముందు తెచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి నష్టం చేకూర్చేగా చేస్తుంది కాబట్టి దాని పక్షాన ఎన్ఎస్యుఐ ఎప్పుడు ముందుండి పోరాడి
ప్రతి ఒక్క విషయంలో విద్యార్థుల సమస్యలు మీద పోరాడడానికి ఎన్ఎస్యూ ముందుంటారని ఈ విధంగా తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.